Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. అంతే. ఇప్పుడు మీరు అన్నారు దానవీర సూరకర్ణ తీద్దాం అనుకున్నారు మీరు. సంవేర్ ఎందుకో ఆగిపోయింది అది. దానవీర సూరకర్ణ ఇప్పుడు వేసినా కానీ చూస్తాం కదా మనం. అలాంటి సినిమాలు వస్తాయా ఇంకా? అప్పుడు మనకి కొంచెం జ్ఞానం తక్కువ ఉండి ఆ టెంపర్మెంట్లో ఏదో అనుకుంటూ ఉంటాం. అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అవునా? ఆ కళాఖండాల జోలికి వెళ్ళకూడదని తర్వాత ఎందుకు అనిపించింది సార్? తప్పు అంటే మ్యాచ్ చేయలేము. ఒక అంటే యాక్టర్స్ మ్యాచ్ చేయలేము. ఎవరు చేయలేరు. రామారావుని ఎవరు మ్యాచ్ చేస్తారు? మళ్ళీ రామారావు గారు మ్యాచ్ చేయాలి. అప్పుడు తారక్ లావుగా చక్కగా అలా ఉండేవాడు కాబట్టి ఏదో ఏదో ఒక అజ్ఞానంలో అనుకునేవాళ్ళం. ఆ తర్వాత షడప్ అని మనకి తెలియడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే ఓకే. ఎవరు సార్ వివి వినాయక్ గారికి వెల్ విషెస్ ఓకే గో హెడ్ నేను ఉన్నాను అంటే చిరంజీవి గారి పేరు టక్కని చెప్తారా, లేకపోతే ఇంకా యంగ్ హీరోస్ ఎవరైనా ఉన్నారా? నేను అలాగే ఎవరిని నేను ఇబ్బంది పెట్టను. నాకు అంటే కథ ఉంటే ఎవరైనా చేస్తారు. నాకు నేనంటే అందరికీ ఇష్టం. నేను ఎప్పుడు ఎవరిని టెన్షన్ పెట్టి ఆ షూటింగ్ టెన్షన్ అంతా నేనే పడతాను తప్ప అసలు ఎవ్వరు హ్యాపీగా ఇంటికి వెళ్తే హ్యాపీ పడుకోవాలి అందరూ. నేను ఒక్కడనే దాని టార్చర్ అంతా నేనే తీసుకుంటా. ఎందుకంటే కంబ్యాక్ వచ్చిన తర్వాత ఇంతమందిని కాదని మిమ్మల్ని నమ్మారు కదా చిరంజీవి గారు. ఎందుకు అంత బలంగా నమ్మడానికి ఏంటి వన్ ఆఫ్ ద రీజన్? వినాయక్ గారిలో ఉన్న మ్యాజిక్ ఏంటి అసలుకి? నిజమే కదా, అద్భుతమైన అవకాశం. నేను భయభక్తులతో సినిమా అంటే భయంతో ఉంటానని అదొక కారణం కావచ్చు. సినిమాని ఆయన సినిమా చూడమన్నప్పుడు దాన్ని నేను వర్క్ చేసి చెప్పింది ఆయనకి నచ్చింది. ఓకే. సినిమా అనగానే నాకు వణుకుతూ ఉంటా అసలు. అంటే లాస్ట్ వరకు కూడా దాన్ని ఏదో బెటర్ చేయడానికి ఇంకోటో ఏదో ఇది బాగుందా బాగాలేదా అని పెద్దసార్లు దాన్ని చేసుకోవటం. ఆ ట్యాగూర్ వర్క్ చేసినప్పుడు ఆయనకి నా డెడికేషన్ ఆయనకి తెలుసు. ఓకే. దానివల్ల ఓకే తిను కరెక్ట్ అని ఆయన అనుకుని ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఫ్యాన్ బై మూమెంటే కదా ఠాగూర్ టైంలో. అయ్యో చాలా ఏళ్ల తర్వాత బాగా ఎంజాయ్ చేసిన సినిమా మాత్రం 150. ఏ టెన్షన్ లేకుండా. అవునా? దానికి ప్రొడ్యూసర్ కూడా ఆయనే. బాగా అసలు అద్భుతంగా చరణ్ బాబు చూసుకునే విధానం కానీ చాలా అద్భుతంగా అందరం బాగా ఎంజాయ్ చేసాం ఆ సినిమా. ఓకే. ఎంజాయ్ చేస్తూ చేసాం. ఎక్కడ చిన్న టెన్షన్ ఈ సినిమా మిస్ఫేర్ అవుద్దనే టెన్షనే లేదు. ఓకే. సో అబ్బాయితో చేశారు, తండ్రితో చేశారు. ఏంటి ఇద్దరిలో కామన్ గా ఉన్న ఇద్దరితో చేసా. నాయక్ చరణ్ బాబు చాలా క్లాస్, రాయల్ కిడ్, డౌన్ టు ఎర్త్, చాలా రాయల్గా ఉంటాడు. క్లాస్. ఓకే. చాలా. సో డైరెక్టర్స్ హీరో అంతే. అసలు వన్స్ కథ ఒకసారి చాలా ఏమవుతాయంటే ఒక సినిమా ఫ్లాప్ అవగానే ఆ ముందు ఉన్న ఈక్వేషన్స్ అన్ని మారిపోతుంటాయి. తన దగ్గర అలా ఉండదు. నీతో సినిమా చేయాలని అనుకుంటాడు కదా, ఓకే ఫిక్స్ అంతే. మళ్ళీ నీ సినిమా ముందు సినిమా ఫ్లాప్ అయింది, వెనక సినిమా హిట్ అయింది అలాగే ఉండదు. అతనితో చేయాలంతే. అతని కెరీర్ ఏదని చూసుకోను. ఓకే. అంతే. హిట్ ఫ్లాప్ అస్సలు పట్టించుకోండి. సూపర్ గ్రేట్ కదా అది. అస్సలు గ్రేట్ క్వాలిటీ, ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీ. ఎవరో హిట్ కొట్టారు కదా కమన్ అస్సలు ఉండదు. ఆ హిట్ అయిన డైరెక్టర్తోనే తీయాలి, ఎలా పట్టుకోవాలి అసలు అలాంటి. ఇప్పుడు తన సినిమా హిట్ అయినా పట్టించుకోడు ఏంటో. ఇప్పుడు పెద్ద హిట్ అయిపోయినా ఇప్పుడు ఆర్ఆర్ గురించి అని చెప్తుంటే అవునా అంటాడు, మగధీర గురించి అవును కదా అంటాడు. ఇదేంటి అసలు ఎంత హిట్టో తెలిసే ఇతనికి అనిపిస్తుంది మనకి. ఇది సింపుల్ మామూలు అన్నట్టుగా ఉంటాడు అంతే. ఓకే ఓకే. కానీ సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే హీరోని చూసి అది హిట్టా ఫ్లాపా అనేది ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్. డైరెక్టర్ దేవుంది కథ, మేబీ కథ డైరెక్టర్స్ రాసుకొని తీస్తే అది వేరే లెక్క. రైటర్ కథ ఇచ్చేసి డైరెక్ట్ చేస్తే అది వేరేది కదా. చాలామంది నెపం డైరెక్టర్స్ మీద నెడతారు. అరే 1-2-3 ఫ్లాప్లు పడినాయి అంటే సినిమాలు ఇవ్వరు, కథ చెప్తానంటే డేట్లు ఇవ్వరు, ఏదో మన మీద ఒక ఐరన్ లెగ్ ఏదో ఒకటి వేసేస్తారు ముద్ర. అలాంటి హీరోస్ కూడా ఉన్నారు. ఒక 50-60% ఉంటారు కదా వాళ్ళు కూడా. హీరోస్ అని కాదు కానీ అదేం తప్పేం కాదు నేను అనుకున్నాను.
నేను ఫ్లాప్ సినిమా తీశాను, నన్ను ఎందుకు ఎంకరేజ్ చేయాలి, నా మీద ఎందుకు పెట్టుబడి పెట్టాలి నువ్వు? అవును సార్, ఇప్పుడు కథ చెప్పారు మీరు, ఉమ్, హీరోకి నచ్చే కదా సినిమా తీసేది. అవును. నచ్చకుండా ఇది ఫ్లాప్ అవుతుంది నేను తీనని చెప్పడు కదా. ఉమ్, కథ బాగుంది అనుకుంటేనే దిగుతాం కదా ఎవడమైనా, ఉమ్, ఎందుకు దిగుతాం లేకపోతే? అవును. మరి ఉమ్. మినిమం అయిన తర్వాత అది ఫ్లాప్ అయిన తర్వాత అంటే నీ ప్రశ్న కరెక్టే, కానీ ఫ్లాప్ అయిన తర్వాత డైరెక్టర్నే అంటారు, ఎందుకంటే డైరెక్టరే చూసుకోవాలి. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటాం కాబట్టి. అంటే మరి అతని మీద బాధ్యత ఉంటుంది. ఓకే, అది ఒక డైరెక్టర్నే కాదు, ఇది కమర్షియల్ బిజినెస్. ఇది ఓకే, ఒక ఫ్లాప్ అయిన తర్వాత ఎందుకు చేయాలి, ఆ డైరెక్టర్తో ఎందుకు చేయాలి? అలా హీరోలను కూడా పక్కన పెట్టేసి ఎంతోమంది హీరోలు కన్వర్ట్ అయిపోయి ఉంటారు కదా, ఏది హిట్లు లేక, ఓకే, బికాస్ ఆఫ్ ది రాంగ్ సెలెక్షన్. ఓకే. ఏదో వాళ్ళ అలాగే కన్వర్ట్ అయిపోయిన హీరోలు ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. అది కమర్షియల్ కదా, ఎవరు క్రేజీ హీరో అనే వ్యక్తి ఖాళీగా అయితే ఉండడు, సినిమాలు చేస్తున్నారు. కొంతమంది 80% చేస్తూనే ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ ఇది ఉండదు కదా, చామ ఉండదు. ఎవరైనా పక్కన పెడతారు. ఓకే, అది ఆడు వీడియోని ఏమి ఉండదు, ఎవడైనా ఒకటే, సక్సెస్ అంతే, సక్సెస్ అదొక్కటే మాట్లాడుతుంది. అదే ఉండాలి కూడా, వ్యాపారంలో అదే కదా ఉండాలి. ఎందుకు మొహడాలకు వెళ్తే మటాష్ అయిపోతారు. అవును. కానీ మీ సక్సెస్ ని అమ్మగారు నాన్నగారు బాగా చూసారు కదా. సూపర్గా వాళ్ళ ఎంజాయ్ చేశారు. నేను టెన్షన్తోనే సరిపోయింది నాకు, నా సక్సెస్ నేను ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే మీ ఊరి మీద ప్రేమ పోలవరం బన్నీలో కూడా చూపించారు. ఎస్, వస్తుంది. బన్నీ ప్రాజెక్ట్ అయిపోయింది, అది ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు డెఫినెట్గా బన్నీ సాంగ్ వేస్తారు, బన్నీ సినిమా గురించి అన్ని ఛానల్స్లో ఆ సినిమా వేస్తారు. అవును, చాలా బాగా చేస్తారు ఆ సినిమాకి. అవును, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని ఏళ్ళైనా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కడితే అప్పుడు ఆ సినిమా గురించి చేస్తారు. చూడండి, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఎందుకు అది చేస్తారు చూడు, అమ్మా నాన్న అనగానే. అవును. బట్ నాన్నగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు నేను ఇంత సంపాదించి నా డబ్బు నా హోదా దేనికి, ఆయన బతికించుకోకపోతే అనేది ఎక్కువ విన్నా నేను. ప్రతి ఒక్కరితో ఇదే మాట చెప్పేవాళ్ళు ఆయన. ఆ డాక్టర్ గారు అప్పుడు రవీంద్రనాథ్ గారు ఉండేవారు, ఆయనతో కళ్ళం నీళ్ళు వచ్చి అన్న ఏమేం చేయండి సార్ అని, టు ది ఎక్స్టెంట్ ఏ లెవెల్ అయినా వెళ్ళండి సార్, ఒక్క 5 years మా ఫాదర్ మేము సడన్గా మేము తీసుకోలేము, ఇది ఆయన చైర్లో ఉన్నా పర్వాలేదు, బెడ్లో ఉన్నా పర్వాలేదు, ఒక 5 years మేము డైజెస్ట్ చేసుకోవాలి, నాకు సడన్గా మేము తీసుకోలేము. బట్ ఏం అవు, అన్నీ మన బాధతోనో మన దీంతోనో మాట్లాడతాం, కానీ ఏ టైంకి ఏం జరగాలో జరిగిపోతూ ఉంటుంది అంతే. నాకు అర్థమైంది అది. కానీ జపాన్ తీసుకెళ్ళినట్టున్నారు. ఆ ట్రీట్మెంట్ జరిగిన పేషెంట్స్లో మా నాన్నగారు సెకండ్ పేషెంట్. ఓకే, ఇప్పుడు అడ్మిట్ అయింది ఆ ట్రీట్మెంట్. ఓకే, జపాన్లో ఉన్నారు కదా. తర్వాత నాన్నగారు ఒక 6 months ఉన్నారు అంతే. 6 months హెల్దీగా ఉన్నారు. తర్వాత ఒక 1 month బాగా సఫర్ అయ్యి. బట్ నాన్న జరిగిన 1 monthకి అమ్మది కూడా జరిగింది అనుకుంటా కదా. 1 year అయిపోయిందా? 1-2 years ఉన్నారు. కానీ మా నాన్నగారు పోయిన ఆల్మోస్ట్ 6 monthsకి సడన్గా చూస్తే నాకు చాలా చేంజ్ అనిపించేసింది. ఆవిడ చైర్ పట్టుకుని నడుస్తుంది. ఏమ్మా అంటే అదొక ఎందుకురా ఏముందిరా అన్నట్టు అయిపోయేది. తను నేను అనుకుంటా మా అమ్మకి ఇంట్రెస్ట్ పోయింది లైఫ్ మీద. ఓకే, ఆయన పోయిన తర్వాత ఓకే పోయిందని అనుకుంటా నేను చూసి, అలా అయిపోయింది. అది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళిద్దరు తర్వాత మీ లైఫ్లో ఫిలాసఫీగా ఏమైనా చేంజెస్ అయినాయా? అంటే అవుతాయిగా, వింటూ ఉంటాం, ఎక్కువ చెప్తా ఉంటారు, వింటూ ఉంటాం, అన్ని నమ్మకాలు వస్తాయి, ప్రతిదీ నమ్మాలని భయం వస్తుంది. ఓకే, ఎవరు అతీతులు ఏం కాదు కదా, అంతే కదా, అందరిలాగే ఎక్కడో ఒక్కొక్క మహానుభావులు ఎవరో ఉంటారు, జరుగుతాయి అని. వాళ్ళ లైఫ్ వాళ్ళు అలా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది పట్టించుకోరు, తీసుకోరు, ఫస్ట్ తీసుకోకూడదు. నిజంగా కూడా అలాగే ఉండటం కరెక్ట్. అవును. కానీ సార్ ఒక విషయంలో మాత్రం
ఇండస్ట్రీ మొత్తమే కాదు, మొత్తం 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా మీరు చాలా బాగుండాలని చెప్పి కోరుకున్నారు అందరూ. అంటే మీ హెల్త్ది ఒక్కసారిగా ఒక చిన్న ఆర్టికల్ రాగానే ఫస్ట్ నేను కూడా ఇమ్మీడియట్గా కాల్ చేశాను, సార్ ఇది రైట్ న్యూసా, మీరు ఇబ్బంది లేకపోతే చెప్పండి, ఎందుకంటే మా టీవీలో కూడా రేపు వస్తుంది, రోషన్ కూడా తెలియకుండా న్యూస్ స్ప్రెడ్ చేశాడు, నా మీద వస్తుందేమో, దీంట్లో దాయాల్సిందేం లేదు కానీ అని మిమ్మల్ని అడిగాను నేను ఇమ్మీడియట్గా. మా ఫాదర్ వచ్చిన ఇదే ఆయనకి, నేను ఎప్పుడు సదాశ దేవతలు ఉంటారు చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, ఎప్పుడు తప్పుగా అసలు మాట నోట్లోంచి రాకూడదు. అవును, చెడుగా. అవును. మా నాన్నగారికి రాగానే నేను అన్నానట, ఇది నన్ను కూడా వదలదు అని అని అప్పుడు విన్న వాళ్ళు చెప్పారు. సడన్గా నాకు మోషన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. ఒక లైపోసెక్షన్ ఏదో చేయించాను, దాని తర్వాత ఒక 6-7 months సినిమా కోసమా సార్? అదే అప్పుడు సేవ రాజు ఏదో, ఏదో జరిగింది, జరిగి ఎక్కువ మోషన్స్ అవుతూ ఉండేవి. చూస్తే సమ్ లివర్లో ఒక పార్ట్ ఇట్ వాజ్ హార్డ్ అయిపోయింది ఏదో, అది గాల్ బ్లాడర్లోంచి వాళ్ళ టెక్నికల్ పదాలు అవి చెప్పారు. కానీ అప్పుడు కూడా మా ఫాదర్ ఏదో గట్టిపడిందో ఇలా మాట్లాడేవారు. దానికోసం ఒక చాప్ చేయాల్సి వచ్చింది. అది నేను ముందుగా నాకు వద్దు అని దాన్ని ట్రీట్మెంట్ చేద్దామని చాలా ట్రై చేశారు, కానీ ఇట్ వాజ్ వెంట 5-6 years. ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 years అవుతుంది, 6-7 years పైన. ఆ తర్వాత బుజ్జి వచ్చి నువ్వు ఇలా కూర్చుంటే కాదు అని ఇంకా తను ఓవర్టేక్ చేశాడు. చేసి నాకు వద్దు, నేను అనే భయంతో నాకు వద్దు అని చాలా అన్నాను. కానీ తను లేదని చెప్పి డాక్టర్ రాజశేఖర్ అని ఆయన కామినీలో ఆయన ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీలో చేసేవారు ఆయన. ఇక్కడే ఆయన తీసుకొచ్చి బుజ్జి మొత్తం లండన్లో శ్రీనివాస్ ప్రసాద్ గారని ఆయన బుజ్జికి ఫ్రెండ్ ఉన్నారు, ఒక డాక్టర్ హెపటాలజిస్ట్ అనమాట. ఆయనతో అదేదో చాప్ చేయించేశాడు. ఆల్మోస్ట్ డెత్ దాకా వెళ్ళి వచ్చింది అది. దాంతో చాలా సఫర్ అయ్యాం, ఒక 5-6 years పైనే ఆఫ్టర్ కరోనా. ఇట్స్ బ్యాడ్ ఫేస్. అవును, కానీ ఇప్పుడు మొత్తం మళ్ళీ యాజ్ యూజువల్ స్టేజ్కి వచ్చేసారు. నిజంగా దేవుడు లేడు అనే వాళ్ళకి నిజంగా ఇది ఒక మిరాకిల్ కదా, అంతే కదా సార్? అవును. అప్పుడే లేను అనుకున్న వాళ్ళకి అప్పుడే నేను ఇందాక చెప్పాను కదా నీకు, మా పైన నిర్మలాదేవి మాతాజీ, నువ్వు నమ్ము దేవుడు అంటే చెప్తున్నా. ఆవిడ సత్యనారాయణ గారని పాపం ఆయన నాతో రెగ్యులర్గా ఉండి నన్ను బాగా ఇచ్చేసేవారు. హీజ్ ఆల్సో డాక్టర్ అనమాట. ఆయన నాకు మీరు మాతాజీని నమ్ముకోండి అని చెప్పి చేయటం, అదేంటో తెలియదు. వన్స్ వాళ్ళు ఎనస్థిషియేషన్ తర్వాత నేను కళ్ళు మూసుకుంటే ఆవిడ ఒక ఎర్ర చీర కట్టుకుని ఒక పెద్ద కర్ర పట్టుకుని ఆవిడ అక్కడ కూర్చున్నట్టు, అలాగే ఆ విజువల్ ఒక 2 days 3 days అలా ఉండింది నాకు. పెద్ద బొట్టు పెట్టుకుని అలా ఉండి, ఆ పైనేమో ఒక ఆంజనేయ స్వామి బుక్ చదువుది ఆంజనేయ స్వామి ఫోటో అలాగే ఉండింది. ఒక 3